దయచేసి మీ బైబిల్ తెరచు. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిపి చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. ఎక్కడుందంట? పరలోకమందు మన కొరకు నిరీక్షణ. పరలోకములో మన కొరకు ఎదురు చూసేవాడు ఎవరున్నారు? నిరీక్షణ అంటే ఎదురు చూడటం. నిరీక్షణ అంటే ఎదురు చూస్తాం, వారు వస్తారని ఎదురు చూడటం. భూమి మీద మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే యేసుక్రీస్తు వారు వస్తారన్న నిరీక్షణ. పరలోకములో ఎవరికి ఉంది మనపై నిరీక్షణ? పరలోకం ఉందంట నిరీక్షణ. పరలోకంలో మన కొరకు ఎదురు చూసేవారు పరదేశంలో ఉన్నవారు కాదు, పరలోకంలో ఉన్నవారు. ఎక్కడున్నవారు? పరలోకములో ఉన్నవారు. పరలోకంలో ఎవరున్నారు? నేనును నా తండ్రి తప్ప ఎవరు పరలోకములో లేదు. అంటే నేనే పరలోకం నుంచి దిగి వచ్చిన వాడిని, నేనే పరలోకానికి వెళ్ళిన వాడిని. దేవదూతలలో ఎవరునూ ఆ లోకాన్ని చేరుకోలేదు. మరి ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారంటే 2 వ్యక్తులు కనబడుతున్నారు. వ్యక్తులకు శక్తి కనబడుతుంది. తండ్రి అయిన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరలోకము ఉన్నారు. వీరిద్దరు పరలోకములో మన కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంత అద్భుతమైన సంగతి, ఎంత అమోఘమైన సంగతి! ఈ భూమి మీద సకల దుర్నీతులతో నిండి ఉన్న మన కొరకు, ఈ భూమి మీద అక్రమార్గంగా నడుచుకుంటున్న మన కొరకు, ఈ భూమి మీద దుర్మార్గమైన పనులు చేసుకుంటున్న మన కొరకు, పరలోకమందుంటున్న కన్న తండ్రి మన కొరకు తన ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నారంటే ఎదురు చూస్తున్నారని బైబిల్ చెబుతుంది. మళ్ళీ చదవండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, మన కొరకు ఉంచబడిన నిరీక్షణ. మన కొరకు నిరీక్షిస్తున్నారా? కాబట్టి మన కొరకు ఎదురు చూస్తారు. అందుకే చూడండి, ఎబ్రీ పత్రికలో కూడా ఒక మాట చెబుతూ ఏమంటున్నారు? దయచేసి 11వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైన మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు ఆ వాగ్దాన ఫలమును అనుభవించలేదు. వీరు పరదేశంలో. వీరంటే ఎవరు? అబ్రహాము మొదలుకొని. వీరంటే ఎవరండి? అబ్రహాము మొదలుకొని, హానోకు మొదలుకొని, హేబేలు మొదలుకొని. ఎవరండి వీరంతా? హేబేలు మొదలుకొని దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారు, దేవుని కొరకు తమ బ్రతుకులను త్యాగం చేసిన వారు వీరంతా. వీరందరూ ఎక్కడ చేరి ఉన్నారంటే పరదేశులకు చేరారు. ఎక్కడ చేరారంటే పరదేశులకు చేరారు. వీరు కూడా ఆ వాగ్దాన ఫలమును అనుభవించలేదట. ఏ వాగ్దాన ఫలమును? పరలోకాన్ని ఇస్తానన్న వాగ్దాన ఫలము వీరు కూడా అనుభవించలేదంటే ఎప్పటి వరకు అనుభవించలేదంటే అనుభవించలేదు. మరి ఎక్కడున్నారు వీరంతా? నెమ్మది పొందుతున్నారు పరదేశంలో. ఏం చేస్తున్నారు వీరంతా? నెమ్మది పొందుతున్నారు. మరి పరలోకం ఎప్పుడు చేరుకుంటారు? పరలోకం ఎప్పుడు చేరుకుంటారంటే ఇదిగో మనతో సహా ఈ భూమి అంతమించే లోపు ఎంతమంది అయితే విశ్వాసులు పుడతారో వారందరూ నీతిమంతులు అందరినీ ఇదిగో ఆ పరదేశకు చేర్చి, పరదేశం నుంచి ఇదిగో తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా మన ప్రభువు మనలందరినీ అప్పగిస్తారు. ఆ ఎదురు చూపులు చూస్తున్నాడు చూడండి దేవుడు. పరలోకం ముందు ఉంచబడిందట ఈ నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎక్కడ ఉంచబడింది? పరలోకముందు ఉంచబడింది. ఎలా ఉంచబడిందంటే, నాయన నీ రాజ్యాన్ని అంతటి నువ్వు ఎప్పుడు తీసుకొని వస్తావు?
నీలా మారిన నీ స్వాస్యాలను, నా కుమారులను, నా స్వాస్యాలను ఎప్పుడు తీసుకుని వస్తావు? చూశారు, ఈ నిరీక్షణ ఎప్పుడు ఉంచబడింది? పరలోకమందు ఉంచబడింది. కనుకనే ఇదిగో కొలసీలో ఉంటున్న వారు మీరు ఎలా బ్రతకాలి, నిలిచి ఉండాలి, విశ్వాసమందు నిలిచి ఉండాలి అని చెబుతాడు. చూడండి, అలా మీరు వచ్చిన దాన్ని చదువుకుంటూ వస్తే అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. అప్పుడు మీకు ఇది కలుగుతుంది అని అంటాడు. చూడండి, అలా వచ్చేస్తే 20వ వచనం నుంచి అలా చదువుకుంటాడు. 1వ అధ్యాయం కొలసీయులకు రాసిన పత్రిక. ఆయన యందు సంపూర్ణత సర్వ సంపూర్ణత నివసింపలేదని, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను అని అలా చెప్పుకుంటూ వచ్చి 23కు వచ్చేపడి పండుగలు చూడండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలో నుంచి తొలగక అంటున్నారు. దేనిలో నుంచి అండి? సువార్త వలన కలుగు నిరీక్షణలో నుండి తొలగక. అంటే సువార్త వలన ఏం కలుగుతుందంటే నిరీక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుందంటే నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణలో నుంచి తొలగక నిలిచి ఉంటే విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఇది మీకేం కలుగుతుంది అంటే 12వ అధ్యాయంలో లాస్ట్ వచనాన్ని చూడండి. 12వ వచనం మొత్తం చదివేసండి. మీరు సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారు, ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములో సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపరచునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలన ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి ఆ సంపూర్ణ ఫలముతో బలపరచవలెనని తేజోవాసుల పరిశుద్ధ స్వాస్యములో పాలువారమవ్వాలి. ఏ వాసులు వీళ్ళంతా? తేజోవాసు అంటే పరలోకానికి సంబంధించిన నక్షత్రాలు. మీరెవరండి? పరలోక సంబంధమైన స్టార్స్. ఈ భూమి మీద 4 మంది లేదా 1,00,000 మంది 2 లక్షల మంది అభిమానులు ఉంటే స్టార్స్ అంటున్నారు. ఏ స్టార్స్ అంట? సినీ ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నారు. మీకు తెలుసు. 1,00,000 మంది అభిమానులు ఉన్నారనుకోండి, 2 లక్షల మంది అభిమానులు ఉన్నారనుకోండి, వారికి ఏ స్టార్స్ ఉంటాయి? సూపర్ స్టార్, రెబల్ స్టార్, మెగాస్టార్, ఈ స్టార్లు. కానీ మనము దేవునికి ఏ స్టార్లమో తెలుసా? వెలుగు స్టార్లు, తేజోవాసు, వెలుగు సంబంధం. మనమంతా ఎవరు? వెలుగు సంబంధం. వెలుగు సంబంధాల కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు. ఈ నిరీక్షణ ఎక్కడ ఉంచబడిందంటే పరలోకమందు ఉంచబడింది. ఇప్పుడు పరలోకమందు ఏమున్నా చెప్పండి? పరలోకమందు ఎవరున్నారు చెప్పండి? ఫస్ట్ తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు. వీరు ఉంటూ అక్కడ ఏ పని చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు మన కొరకు స్థలాలను సిద్ధపరుస్తారు. ఎందుకంటే తేజోవాసులు ఉండాలి కదా. వెలుగే నివసించాలి అంటే ఒక స్థలం కావాలి. చూసారా? తేజోవాసులు నివసించటానికి ఇప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ తేజోవాసులు నివసించే స్థలాలను ఇదిగో నా పిల్లలు ఎప్పుడు వస్తారు. చూసారా? నా పిల్లల కొరకు అన్నీ నేను సమకూరుస్తున్నాను. భూమి మీద సమకూర్చాను, భూమి మీద అనుభవిస్తున్నారు వాళ్ళు.
ఆయన లేకపోయినా ఆయన సమకూర్చింది అయిపోలేదు. ఆయన భూమి మీద అన్నిటినీ కష్టపడి చేశాడు. ఆయన విశ్రాంతి పొందినంతగా కష్టపడి చేశాడు. ఆయన ఎంతగా విశ్రమించే అంతగా కష్టపడి చేశాడు. కోటాన సంవత్సరాలు ఈ విశ్వాన్ని నిర్మించాడు. ఇప్పుడు మనం సుమారుగా చాలా కోట్ల సంవత్సరాల నుంచి ఈ విశ్వాన్ని అనుభవిస్తున్నాం. కానీ ఎక్కడైనా తరిగినట్లు కానీ, ఎక్కడైనా అరిగిపోయినట్లు కానీ, ఎక్కడైనా అయిపోయిందని మాట వింటున్నాం. గాలి అయిపోయిందా? నీరు అయిపోయిందా? లేదు. అంత కష్టపడిన ఆయన అనుభవిస్తారలే అని వదిలేశాడు. అనుభవిస్తారు వాళ్ళని ఈ విశ్వాన్ని మానవ పాదాల కింద పెట్టేశాడు. ఎక్కడ పెట్టాడు? తన స్వాస్యముల పాదాల కింద పెట్టాడు. జంతువుల మీద, పక్షుల మీద, జలచరాల మీద అధికారాన్ని ఇచ్చాడు. ఈ భూమిపై అధికారాన్ని ఇచ్చాడు. ఈ సమస్త ప్రకృతిని మన దాసోహం చేశాడు దేవుడు. ఈ సమస్త ప్రకృతిని ఏం చేశాడు? మన దాసోహం చేశాడు. గనుకనే మన ఆటలు సాగుతున్నాయి. గనుకనే మన ఆటలు ముందుకెళ్తున్నాయి. అలా చేసిన ఆయన ఇదిగో మరలా పరలోకమందు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడంటే తేజోవాసులు నా సొంతకి చేరాలి. మరి ఎలా ఉండాలి? తేజోవాసులుగా మారిపోవాలి, వెలుగు సంబంధులుగా మారిపోవాలి. ఎలా మారిపోవాలట? వెలుగు సంబంధులుగా మారిపోవాలి, తేజోవాసులుగా మారిపోవాలి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమిది. సమస్త విధమైన అపవిత్రతను పోగొట్టిన తర్వాత సమస్త విధములైన మంచితనం మనలోనికి రావాలి. కాబట్టి సమస్త విధములైన అపవిత్రత పోవాలి. ఫస్ట్ ఏం పోవాలి? సమస్త విధములైన అపవిత్రత పోవాలి. అలా పోగొట్టిన తర్వాత మనలోనికి సమస్త విధములైన మంచితనం రావాలి. నీతి సత్యమను వాటిలో కనబడుతుంది. ఈ సమస్త విధములైన మంచితనం దేనిలో కనబడుతుంది? వాక్యంలో కనబడుతుంది, యేసుక్రీస్తులో కనబడుతుంది, తండ్రి అయిన దేవునిలో కనబడుతుంది. కనుకనే ఆయన తిట్టుకున్న వారి మీద కూడా తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆ మంచితనం ఉంది కనుకనే ఆయన శపించిన, ఆయనను దూషించిన, ఆయన ఏర్పరిచిన చట్టాన్ని ధిక్కరించిన ఆయన క్షమించుకుంటూనే వెళ్తాడు. వర్షాన్ని కురిపింపు చేస్తున్నాడు, సూర్యుడిని కురిపింపు చేస్తున్నాడు. భూముల నుంచి పడ్డ ప్రతి పదార్థాన్ని మంచివాడికి పెడుతున్నాడు, చెడ్డవాడికి పెడుతున్నాడు. కాదా? సమస్త విధములైన మంచితనము నీతి సత్యములో కాటిలో కనపడుతున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధాల వలె నడుచుకుండి. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారమై ఉండక వాటిని ఖండించు. ఏలయనగా అట్టి క్రియలు చేయవాడు రహస్యమందు మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది అంటున్నాడు. చూడండి, కాబట్టి ఆయన చెబుతూ కిందకు వచ్చేపడి సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొను, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించనీయము అంటున్నాడు. ఎవరు ప్రకాశించాలి? క్రీస్తు ప్రకాశిస్తేనే తేజోవాసులం అవుతామన్నమాట. ఏమవుతాం? తేజోవాసుల స్వాస్యము పొందాలి అంటే క్రీస్తు ప్రకాశము మనలో ఉండాలి, మన మీద ఉండాలి. అప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారి కొరకు ఎలా అయితే ఎదురు చూశాడు, నా కుమారుడు, నా ప్రియ కుమారుడు అని ఎంతగా మురిసిపోయాడంటే
అంతగా మెచ్చుకోవాలంటే పాపుల రక్షణార్థమైన తన ప్రియ కుమారుడి చేతిని విడిచాడండి. విడిస్తే తట్టుకోలేక ప్రభువున్నాడు, నాయనా నా చేయి ఎలా విడిచావు. శ్రమలు 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 శ్రమలండి, శ్రమలండి. కొడుతున్నా నవ్వుతున్నాడు, తిడుతున్నా ఓర్చుకుంటున్నాడు, అవమానపరిచిన భరిస్తున్నాడు. సమస్త విధములైన మంచితనం అన్నాయి. ఆ మంచితనం, ఆ మంచి ఫలము మనలోనికి రావాలని కోరుకుంటున్నాడండి. అలా రావాలంటే ఇదిగో మనం దేని యందు నిలిచి ఉండాలంటే చెబుతున్నాడు, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలో నుండి తొలగక. సువార్త వలన కలుగు నిరీక్షణలో నుంచి తొలగక విశ్వాసం ముందు నిలిచి ఉండాలి అంటున్నాడు. ఎక్కడ నిలిచి ఉండాలట? విశ్వాసం ముందు నిలిచి ఉండాలి. ఎన్నో శ్రమ, ఎన్నో ఆటంకాలు దేవా తండ్రి. సొంత జనమే హింసిస్తుంటే, కట్టుకున్నవాడే తిట్టుకొస్తుంటే చూసా, కన్నా పెట్టేదే ధిక్కరిస్తుంటే ఎలా తట్టుకోవాలండి? ఎలా తట్టుకోవాలి? నేను మీకు మాదిరినయ్యా, నేను మీకు విశ్వాసం అనే కర్తని పేరు పెట్టుకున్న నేను ఎన్ని శ్రమలు ఉంచుకున్నానో మీకు తెలుసా? నా తల్లి నన్ను మతిపోయిందా? తల్లి ఏమంది? మతిపోయింది. తమ్ముళ్ళు చెల్లుళ్ళు పిచ్చోడన్నారు. యోధ జాతి రాళ్లతో కొట్టి ఉమ్ము వేసి ఏలాడ చేశారు. అయినా పాపుల కొరకు నేను ప్రాణం పెట్టాను. ఆ మండు టెండలో, ఆ శిలువపై రక్తధారాల మధ్య దాహం అంటే చేతికిచ్చారే కొంచెం. నువ్వు శిలువ మీద నుంచి దిగి రా అని హేళన చేస్తే, తండ్రి మీరు ఏం చేస్తున్నావు తెలియని క్షమించు. ఆ తేజోమయుడు నీతో నాతో మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, ఇదిగో తేజోవాసులుగా మీరు మారాలి. ఎలా మారాలి? తేజోవాసులుగా మీరంతా మారాలి. అలా మారాలంటే సువార్త వలన కలుగు నిరీక్షణలో నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటూ విశ్వాసం ముందు నిలిచి ఉండాలంటే నిరీక్షణలో ఉండాలి. విశ్వాసం ముందు నిలిచి ఉండాలి. ఎందుకంటే దేవుడే నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడట? నిరీక్షిస్తున్నాడు.